ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీ పవిత్ర నామమునకు వేలైన వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ శ్రేష్టమైన కార్యక్రమాన్ని ఏ దినము నాయన మన చర్చలో ఏర్పాటు చేయటకు చిన్న గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయా ప్రాంతాల నుంచి ప్రముఖులు, మీ దాసులు నాయన మరి అనేక మంది నాయన ఈ ప్రాంగణంలోనికి, ఈ ప్రదేశంలోనికి, మీ నివాస స్థలంలోనికి ప్రవేశించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని మీ అధ్యక్షుడు జరిపించండి. ప్రత్యేకమైన నాయన మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు గొప్ప మహిమ పొందగలరు నమ్ముతున్నాము. పాటల ద్వారా మహిమ పొందారు. అలాగే వాక్యోపదేశకులను, అలాగే నాయన మరి ఇంకా అడ్వైజర్స్ను, అధ్యక్షుల వారిని ప్రభావ మీ యొక్క సన్నిధానం బలమైన సాధనగా వాడుకోమని, ఏ కార్యక్రమం జరుగుతూ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, ఆదినంతవరకు మీ యొక్క అధ్యక్షులు ఇవ్వడం జరిపించి వీరి మహిమ పొందమని యేసునామమున బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Let us see how political parties, politicians and government think about Christians. ప్రభుత్వము మిగతా వారు ఏ విధంగా మన క్రైస్తవుల్ని చూస్తున్నారు మనం గమనిద్దాం. They think that Christians are a safe and loyal vote bank. వారి ఉద్దేశం ప్రకారం ఏంటంటే క్రైస్తవులు ఒక సేఫ్, చాలా భద్రమైన మనకి ఓట్ బ్యాంక్, చాలా అది ఎక్కడికి పోదు. And they are so disciplined that they don't even take money to cast the vote, whereas so many other people take money to cast the vote. And they also think that Christians are not a competition to them because we are not into politics. సో వీళ్ళు చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారు. వీళ్ళ డబ్బులు తీసుకోరు. ఎలక్షన్ కి మన బిర్యానీ ప్యాకెట్లకి కానీ డబ్బులకి ఆశపడిపోయి అమ్ముడుపోయేవారు కాదు. వీరు మనకి చాలా సేఫ్ బ్యాంకు. ప్లస్ వీళ్ళకి రాజకీయాల్లో కూడా ఎటువంటి ఆసక్తి లేదు కాబట్టి వీరు మనకి కాంపిటీషన్ కాదు అని వారు అనుకుంటున్నారు. So therefore they come to our churches during the election time every 5 years, during the service every Sunday, and we as Christians, what do? The pastor stops the message and the entire standing committee is outside waiting for that VVIP as the joker who is coming, and they will bring him onto the dais and then he will give the greetings and see the vote and we vote to that person. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వస్తారు నాయకులు సంఘంలోకి. అది కూడా సర్వీస్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు సర్వీస్ ఆపి ఆ నాయకుడిని వేదిక మీద పిలిచి ఆయన్ని సన్మానించి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ పాస్టరు వెళ్తే ఆ నాయకుడి దగ్గరికి ఆ నాయకుడు ఏమి చేసే పరిస్థితిలో లేడు. చూడండి మనల్ని ఏ విధంగా వారు వాడుకుంటున్నారు. కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వారు మనల్ని చూస్తున్నారు. A politician is a smart person. He knows that there are so many Christians who go to church every Sunday, because he knows on paper it is only less than 1.5%, but there are many people who go to churches, so he goes to churches to seek the votes. But when he wins and when he goes back as a minister in the secretariat, he does not pass the budget according to the number of votes he gets. He passes the budget according to the official figure which is shown. రాజకీయ నాయకులు చాలా తెలివైన వారండి. వారికి క్రైస్తవుల సంఖ్యాబలము అనఫిషియల్ గా ఎంత ఉందో వారికి బాగా అవగాహన ఉంది. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.5% ఉంది. సో వారికి ఏంటంటే చర్చిలో ఎంతమంది ఉన్నారు అన్ని రికార్డు మనకి తెలియకుండా అన్ని మనల్ని గమనిస్తూనే ఉన్నారండి. రాజకీయ నాయకులు ఎంతమంది పోతున్నారు, వాళ్ళ అనుచరులను పంపిస్తూనే ఉంటారు, ఎంతమంది ఉన్నారు ఆ చర్చ్. అటువంటి పెద్ద సంఖ్యలో నా దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయరా, నన్ను దీవించండి అని చూడండి ప్రేయర్ కోసం వస్తారు. మన పాస్టర్లు కూడా చక్కగా ఆశీర్వదించి దీవించి పంపించేస్తారు. మరి గెలిచిన తర్వాత ఒక బిల్లు పాస్ చేయాలంటే, ఇప్పుడు మైనారిటీ కమిషన్ లోని మనకి ఫైనాన్సెస్ రావాలంటే, క్రైస్తవులకి డబ్బులు చెందాలంటే పార్లమెంట్ లోని వాడు బిల్లు పాస్ చేస్తాడండి, చేయలేడు. ఎందుకంటే అఫీషియల్ రికార్డ్ లోని ఒకవేళ పాస్ చేసినా కూడా 1.5%కే పాస్ చేస్తాడు. అన్అఫీషియల్ గా మనం 10% పైగా ఉన్నా కూడా అఫీషియల్ రికార్డ్ లో మనం 1.5% అంటే కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేట్. ఇవాళ మైనారిటీస్ కి దాదాపు 1200 కోట్లు 1200 crores శాంక్షన్ చేయబడ్డది అందరి మైనారిటీస్ కి. క్రైస్తవులకి ఎంత చెందిందో తెలుసండి, 23 కోట్లు.
ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే ప్రభుత్వ రికార్డు మీద మనం 1.5% రికార్డ్ అయ్యి ఉన్నాము. అంటే ఎంత దోపిడీ జరుగుతుందో, మనకి రావాల్సిన రాయితీలు మన పేదవారికి, మన బ్రదర్స్ కి, మన కుటుంబీకులకి, క్రైస్తవులకి, దళితులకి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. So therefore, Christians are being used, we are being misused, and we are being abused at the hands of the politicians. మనము యూజ్ చేయబడే వాడబడుతున్నాము, ఆ తర్వాత అబ్యూజ్ చేయబడుతున్నాము, మిస్యూజ్ చేయబడుతున్నాము క్రైస్తవులు. అంటే యూజ్, అబ్యూజ్ అండ్ మిస్యూజ్, వీరు దానికే పనికొస్తారు, క్రైస్తవులు వేరే దానికి పనికిరారు అనే ఆలోచనతో ప్రభుత్వం ఈ యొక్క నాయకులు ఉన్నారు. మనమచ్చిన సువార్త గాయకులు మన యొక్క ఎపికాలో వన్ ఆఫ్ ది మెంబర్ అయిన మను గారు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరం కలిసి చిన్న పాట పల్లవి చరణం పాడిన అనంతరం డైరెక్టర్ గారికి మనం సమయాన్ని ఇవ్వబోతున్నాం. అందరం కలిసి హల్లెలూయా దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మాతో ఉన్న మా తండ్రి మీకు స్తోత్రం, మా మధ్య ఉన్న దేవానికి స్తోత్రం, మాలో ఉన్న తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. బలవంతుడా జయశీలుడా, బలవంతుడా జయశీలుడా, మృత్యుంజయుడా నా జీవనదాదా, మృత్యుంజయుడా నా జీవనదాదా. క్రిస్టియన్ సోషల్ ఫోరము ఎందుకు ఏర్పాటు చేయటమో మీకు జరిగింది. దీని వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది అని చెప్పడం జరిగింది. ఎస్, దెర్ ఇస్ హిడెన్ ఎజెండా. ఆ హిడెన్ ఎజెండా కూడా ఇట్స్ పొలిటికల్ ఎజెండా. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా అవసరము, క్రైస్తవులు కూడా రాజకీయ రంగంలోని నిలబడాలి. ఒకవేళ 2014లోని మనము కానీ మన ఉనికిని చాటించకపోతే రేపు రాబోయే 5 సంవత్సరాలు పరిణామాలు ఎటు విధంగా మనకు ఉండబోతున్నాయి. రేపు మనం చేతిలోని బైబిల్ పట్టుకొని సంఘంకి నడుచుకొని వెళ్ళగలుగుతామా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అందుకనే సమయం చాలా తక్కువ ఉంది ఎన్నికలకు. దాదాపు నాకు తెలిసి 4-5 మంత్స్ కన్నా ఎక్కువ లేదు. చేయగలుగుతామా? ప్రయత్నం అయితే చేద్దాము. ఓటమి గెలుపు మనకు తెలియదు, దేవుని చేతులను అన్ని పెట్టి మనం ముందుకు కొనసాగుతున్నాము. అదే విశ్వాసంతో ఖచ్చితంగా యుద్ధము యెహోవాదే, అదే ధైర్యముతోని ఈ సిఎస్ఎఫ్ వేదిక ఏర్పాటు చేసుకుని మనం కూడా వారికి తెలియపరచాలి, మనం తక్కువ వారము కాము, భయస్థులము కాము, రోషం కలిగిన క్రైస్తవులు మేము. మా జోలికి వస్తే మీరు ఏమవుతారో మా దేవుడికి తెలుసు. మేమేమి చేయము, కేవలం మేము మోకరించి ప్రార్థన చేసి గెలుస్తాము. హల్లెలూయా. మరి అంత శక్తి మనకి దేవుడు ఇచ్చాడు. నేను మిమ్మల్ని తలగానే ఉంచుతాను కానీ తోకలా ఉంచాను. కానీ అందరం క్రైస్తవులు ఏం చేస్తున్నాము? వారి తోక వెనకాల పరిగెడుతున్నాం. వారేమో ఓట్ల కోసం వస్తారు, మనం వెళ్ళి గుద్దేస్తాం ఓట్లు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల దాకా మళ్ళీ కనిపించడు. అంటే వారి ఉద్దేశంలోని మనం ఎటువంటి వారమో అటువంటి వారముతో మనం ఎందుకు చేతులు కలపాలి? ఎందుకు మనల్ని మనం తక్కువ చేసుకోవాలి? మన దేవుణ్ణి, పరలోకము, ఆకాశము, భూమి సృష్టించిన దేవుణ్ణి మనం ఎందుకు తగ్గుపుచ్చుకోవాలి? ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఈరోజు మనం స్టాటిస్టిక్స్ నేను చెప్తానమ్మా. దాదాపు 294 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. ఒక్కరు కూడా మన క్రైస్తవుల కొరకు ధైర్యంగా నిలబడి పోరాడే నాయకుడు ఒక్కడు లేడండి. ఎంత దౌర్భాగ్యం. ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, కానీ ఏమిటి ప్రయోజనము? వారు ఆ పార్టీ ఎజెండా కింద, పార్టీ జెండా కింద పనిచేయలే కానీ వారు స్వేచ్ఛగా వచ్చి క్రైస్తవుల గురించి మాట్లాడుకునే అవకాశము కలగదు. ఆ పార్టీ కూడా అటువంటి వేదికని వారి కొరకు ఏర్పాటు చేయదు. మరి క్రిస్టియన్ సోషల్ ఫోరం చూడండి, ఐక్యతని తీసుకొచ్చి దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రక్రియ ప్రారంభించి అందరితోని మాట్లాడి ఒక హిడెన్, ఎందుకంటే ముందే మనం చెప్పేస్తే మన మీద ఇంకా ఎన్నో దాడులు జరుగుతాయి కాబట్టి ఈ ఒక మంచి విషయాన్ని చివరిగా మనం వినిపిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ హిడెన్ ఎజెండాతోని మేము సిఎస్ఎఫ్ ద్వారా ముందుకు వెళ్ళాం. మరి 294 ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా ఈరోజు మన క్రైస్తవ కమ్యూనిటీకి, క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏ మేలు కూడా జరగలేదు, కానీ కీడే జరిగింది. ఈరోజు దుస్థితి ఏంటంటే ఎంతోమంది నా దగ్గరికి వస్తారు, నేను ప్రసంగాలకు వెళ్తూ ఉంటాను, మీటింగ్స్కి వెళ్తూ ఉంటే, బ్రదర్ మేము ఎంతో మీకు మినిస్టర్లు, ఎంపీలు తెలుసు కదా, మాకు ఒక శ్మశాన స్థలము మీరు ఇప్పించగలుగుతారు. చూడండి, శ్మశాన స్థలము పొందుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ఎంత బాధ కలుగుతుందండి. మనము మన తల్లిదండ్రుల్ని మరణించిన తర్వాత సమాధి చేయటానికి కూడా స్థలము కూడా వాళ్ళు మనకి నోచుకొని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి రాబోయే దినములో ఎటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం? మనం వారి దగ్గరికి వెళ్ళి చేయి చాచవలసి వస్తుంది. మరి అందుకనే
ఈరోజు 294 అసెంబ్లీ సీట్స్ ఉన్నా కూడా ఎవ్వరు మనకి 10 సీట్లు కూడా ఇచ్చే పనిలో ఎవరు లేరు. 2 క్రైస్తవ ఎంపీలు పార్లమెంట్లో మా వాయిస్ని వినిపించడానికి 2 చాలు సార్, మేము ఎక్కువ అడగటం లేదు. రాజకీయాలు అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ చెప్పండి. కెన్ ఎనీబడి డిఫైన్ వాట్ ఈస్ పాలిటిక్స్? చాలా సింపుల్ అండి. స్థితిలోని ఉన్న వారిని ఉన్నత స్థాయికి లేవనెత్తటమే రాజకీయము. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించటము. అందులోని ఇఫ్ యు సీ వాట్ ఈజ్ ఈ సేయింగ్, నీ చేతనంత సహాయం నువ్వు చేసి వాడిని ఉన్న పరిస్థితుల్లోనే నువ్వు ఉన్నత స్థాయికి లేవనెత్తు. మరి అధికారం లేకపోతే మనం ఏమైనా చేయగలుగుతామా? టుడే వీ నీడ్ పవర్. వీ నీడ్ అవర్ వాయిస్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ ది అసెంబ్లీ. అసెంబ్లీలోని మన యొక్క వాయిస్ని రిప్రజెంట్ చేయాలి. పార్లమెంట్లోని మన వాయిస్ని రిప్రజెంట్ చేయాలి. అసదుద్దీన్ ఓవైసీ ఒక్కడే ఎంపీ అండి. మీరు చూసారు ఇందాక ఎంత గట్టిగా మాట్లాడాడు. ఒక క్రైస్తవుడు ఆ బిల్లు గురించి ఇప్పటి వరకు ఎవడైనా మాట్లాడాడండి? అంత ధైర్యంగా నిలబడి, అమ్మో ఏమనుకుంటారో, నేను ఇలా మాట్లాడితే రేపు నా సీటు ఉంటుందో, నా పదవి పోతుందో, లేకపోతే నా మీద ఏదో సిబిఐ కేసు జరుగుతుందో. ఎందుకండి ఈ భయం మనకి? వాస్తవాలు చెప్తున్నానండి. ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇమీడియట్గా ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళకి. అందుకనే బాబు, మీ ఎజెండాలకి మీ పార్టీలకి దండమయ్యా. మేమే మా క్రైస్తవ నాయకుల్ని గుర్తించి ఏ ఏ కాన్స్టిట్యూషన్స్లోని మాకైతే సంఘాలు ఉన్నాయో వారి మధ్యలోనే ఒక దైవజనుడిని, ఒక నమ్మకస్తుడిని, ఒక విశ్వాసుడిని మేము లేవనెత్తి మా కొరకు మేము పోరాడుకుంటామనే ఈ సిఎస్ఎఫ్ ఒక వేదిక ఏర్పాటు చేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. అందుకనే ఒక ప్రెషర్ గ్రూప్గా మనం ఉంటే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లోనే మనం అన్ని సీట్లు గెలిచేస్తాం, ఓ మనం మార్పు తెచ్చేసుకొని క్రైస్తవులందరూ సంకలు ఎగరేసుకొని ఓ అద్భుతాలు ఏమి కాదు. వీఆర్ నాట్ ప్రామిసింగ్ ఎనీథింగ్ లైక్ దట్. కానీ ఇది ఒక విత్తనము మనం ఇప్పుడు విత్తుతున్నాము. రాబోయే భవిష్యత్తు కాలానికి ఖచ్చితంగా ఇది మేలే జరుగుతుంది, కానీ వారికి కీడు మాత్రం జరగదు. ఎందుకంటే మనము ఇప్పుడు మన తరము కొరకు మనం పోరాడకపోతే మన ఉనికిని, మన గుర్తింపుని మనం పోగొట్టుకుంటాము. అందుకనే దయచేసి పెద్ద మనసుతోనే మీరందరూ సిఎస్ఎఫ్లోని మెంబర్స్గా చేరండి, మమ్మల్ని ప్రోత్సహించండి. విశ్వాసము లేనివాడు, దేవుణ్ణి నమ్మనివాడు మీకు మేలు చేస్తాడండి. మరి ఎందుకండి మనం పరిగెడుతున్నాం? మనం అందరం ఒక కుటుంబమా కాదా? కుటుంబ సమస్యలు ఏమర్థమవుతుందండి పరాయివాడికి? చెప్పండి. పరాయివాడు పరాయివాడే, అవునా కాదా? మరి వాడి చేతిలోని మన భరోసా అంతా పెడుతున్నాం, మన నమ్మకం అంతా పెడుతున్నాం. పెట్టండి రా బాబు, తర్వాత మీకు చూపిస్తాను మజాక అంటాడు. అదే జరుగుతుంది. ఈ 2014లో మనం అందరం లేచి క్రైస్తవులుగా, గర్జించే సింహములుగా మనం ముందుకు కొనసాగి మన ఉనికిని, మన గుర్తింపుని చాటించుకుందాము. మన బలమేంటో మనం తెలియపరచుకుందాం. ఎందుకంటే ఈరోజు ఇస్రాయిల్లోని 65 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ద సంఖ్య ఇది నిజమైన సంఖ్య, వాళ్ళ అబద్ధ సంఖ్యలు బెటర్. 6.5 మిలియన్ జూస్ ఆర్ దేర్ ఇన్ ఇజ్రాయెల్. కానీ సర్వలోకాన్ని వారు శేషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారికి తెలుసు యుద్ధము యెహోవాదే. 65 లక్షల మంది సర్వలోకాన్ని శేషించగలిగితే 1 కోటి మంది క్రైస్తవులు మనం ఈ రాష్ట్రాన్ని మార్చలేమండి క్రైస్తవ రాష్ట్రముగా. సో ఖచ్చితంగా మీరు ఈ విషయంలో గమనించి ఉన్నారు, ఆలకించి ఉన్నారని నమ్ముచు మంచి ఉద్దేశముతోని, ప్రణాళికతోని ఈ సిఎస్ఎఫ్ని స్టార్ట్ చేయటం జరిగింది. దీని వెనకాల నాకేదో వస్తుంది, నాకేదో మేలు జరుగుతుంది, అమ్మ నాకు జరగవలసిన మేలు దేవుడే చేస్తాడు. అర్థమైంది కదా? కానీ మనం అందరం కలిసి కట్టి పనిచేస్తే ఆయనకి ఎంతో మహిమ, ఘనత, ప్రభావం మనం ఇవ్వగలుగుతాము. ఎందుకంటే మన ద్వారా దాదాపు 300 సంవత్సరములు పైగా ఈ యొక్క రాష్ట్రము, భారతదేశము అద్భుతమైన సేవలు పొందుకుంది. మరి మనము కూడా రాబోయే తరానికి ఇంకొక 200-300 సంవత్సరాలకి మనం రాజకీయ నాయకులుగా మనం ఎదిగి ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప సేవ మనం ధైర్యముగా చేయగలుగుతామని ఆలోచించింది. ఈ కొన్ని మాటలతో నేను ముగిస్తూ దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ. 133వ కీర్తన చదివిస్తాం. సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరం. కానీ ఐక్యత దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఎన్నో కీర్తన చేసేస్తాం మనం, ఆ కీర్తన మార్చేస్తాం. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ముందుకెళ్తుంటే ఫస్ట్ అనుమానం వచ్చేది క్రైస్తవుడికే. అందుకే మనం దీవించబట్టలేదు, మనం ఐక్యత రావట్లేదు, మనలో కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. పరిస్థితులు అర్థం చేసుకోవాలి.
క్రైస్తవుడుగా ఒక వ్యక్తి ముందుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని బలపరచాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు మనలో యూనిటీ రావట్లేదంటే, ఎందుకు మనం డెవలప్ కావట్లేదంటే, ఇంతమంది మనం ఉండి ఒక్క మాట అడగలేని దుస్థితిలో. ఇక్కడ గాజువాక ప్రాంతంలో పెద్ద చర్చిని కూలగొట్టారు. 30 సంవత్సరాల నుంచి ఉంటున్న చర్చిని నేను వెళ్ళాను అక్కడికి. పోలీసులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, హంగామా చేశారు. కొంతమంది మా ఎపిక నాయకులు అందరూ వచ్చారు, చేస్తున్నాం. దానికి కొంతమందిని ఫోన్ చేసి అడిగితే, ఏమండి మీరు రాలేదేంటంటే, వాళ్ళు నాకు ఫోన్ చేశారా, నువ్వు నాకు ఫోన్ చేసావా? ఏమంటే ఒక సంఘం పడేస్తే నేను ఫోన్ చేయాలా? స్థానిక సంఘాపరి ఫోన్ చేయాలా? అది ఐక్యత? అది దేవుని సంఘం కూలగొట్టబడింది. ఎవరో ఫోన్ చేస్తే రావటం ఏంటండి? ఇంతమంది పాస్టర్స్ ఉన్నాం, కనీసం 10-15 మంది పాస్టర్స్ కనపడ్డారు అక్కడ. మనలో ఉన్నటువంటి ఆ కుంచితమైన స్వభావం మారితే ఈ రోజున దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు. ఈ రోజున మనల్ని గొప్పవారుగా చేశారు. మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మనల్ని శాసించగలిగిన పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. శాసనాలను శాసించగలం మనం. ఇన్ని లక్షల మంది క్రైస్తవులను మనం ఎందుకు శాసించలేం? ఐక్యత లేక. నేను అంటాను, మీ భక్తి మీరు చేయండి, మీ విశ్వాసంలో మీరు ఉండండి. ఎవడో ఒకడు ముందున్నప్పుడు ఆ వ్యక్తిని కోసం ప్రార్థన చేసి ప్రోత్సాహపరిచి అది వెనకాల మీరు ఉండండి. దేవుడు ఆ నాయకత్వం, ఆ వ్యక్తి చెడు చేశాడు అనుకో, దేవునికి వదిలేయండి. ఆ నాయకుల్ని బలపరుద్దాం. మనందరం ఐక్యతగా ఉందాం. ఐక్యతగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. నేనంటాను, మనం ఎప్పుడు కూడా ఒక లీడర్షిప్ అనేది ఎవరో ఒకళ్ళు ముందుకెళ్తున్నప్పుడు అతన్ని వెనక్కి లాక్కండి, అతన్ని బలపరచండి. సారు ఒక మాట చెప్పారు, నాకు చాలా మంచి మాట, రాజా గారు చెప్పిన మాట. క్రైస్తవులు అనేది ఒక బలమైన ఆయుధంగా సిఎస్ఎఫ్ ఉండాలని చెప్పారు. ఒక బలమైన ఆయుధంగా అన్ని చోట్ల ఉండాలి సిఎస్ఎఫ్ అంటే అది. మీరు రండి, నిలబడండి. ఎవరైనా ఒకళ్ళు చేస్తుంటే మేము ఉంటాం. తప్పకుండా నేను ఒక మాట మాత్రం ప్రామిస్ చేయగలను, మా ఇండస్ట్రియల్ బెల్ట్లో మంచి యూనిటీ ఉందండి. మా ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్న సేవకులందరూ కూడా మంచి ధైర్యం కలిగిన వారు, సహకారం ఇచ్చేవాళ్ళు, సబ్జెక్ట్ని అర్థం చేసుకునేవాళ్ళు, ఒక వ్యక్తికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు. మా ఇండస్ట్రియల్ బెల్ట్లో యూనిటీ లేదు అనే మాట ఎక్కడైనా వినపడితే ఆ మాట అబద్ధం. మా ఇండస్ట్రియల్ బెల్ట్లో అంత యూనిటీ ఉంది. మేము ఒక మంచి దర్శనం కలిగిన వ్యక్తులకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ సభ మీద ఉన్న పెద్దలందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. రాజకీయము వేరు, బైబిల్ వేరు అనే వాళ్ళని నేను వ్యతిరేకిస్తాను. బైబిల్లో రాజకీయం ఉంది. దేవుని రాజ్యం రావాలంటే మనం రాజకీయం చేయాలి. హల్లెలూయా. రాజకీయము మనకు సంబంధము లేదు అని అనుకోనకూడదు. రాజకీయము అంటే రాజా గారు చెప్పారు, దేవుని ప్రేమను పంచడం అని. నేను దానికి 100% నేను సపోర్ట్ చేస్తాను. దేవుని ప్రేమను మనము పంచకుండా ఆయన రాజ్యాన్ని ఎలా వ్యాప్తి చేయగలమండి? ఎలా? మనం చేయలేము. మిషనరీలు వచ్చి మనకు నేర్పించారు, విద్యను నేర్పించారు, వైద్యం అందించారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా వారి నుండి వచ్చిన వారమే. లేదండి నేను ఫెలోషిప్ అంటారేమో. వారి వారి తరము ప్రకారము మిషనరీస్ ఒక తరమును మారిస్తే ఆ తరము నుంచి ఇంకొక తరములో కొన్ని డినామినేషన్స్ వచ్చాయి తప్ప నేను మిషనరీస్కి సంబంధించిన వాడిని కాదని మీరంటే నేను ఒప్పుకోను. మనందరము కూడా క్రిస్టియన్ మిషన్స్ నుండి వచ్చిన వారమే. మనము అలాంటి వారు ఎంత కష్టపడ్డారో. నేను ఒకే మాట చెప్తున్నాను, దళిత్ అనే హిబ్రూ పదానికి అనగదొక్కిన వాడు అని అర్థము. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, పొలిటికల్గా కూడా వీఆర్ దళిత్స్. మీరు నమ్ముతారా? నిజము. దేవుడు మనల్ని ఆ దళిత స్థితి నుండి బయటికి తీసుకురావడానికి ఈరోజు ఈ మంచి వేదికను ఏర్పాటు చేశాడు. నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. పొలిటికలీ వీఆర్ దళిత్స్, ఎకనామికలీ వీఆర్ దళిత్స్, క్యాస్టిజం ప్రకారం వీఆర్ దళిత్స్, అన్ని పర్స్పెక్టివ్లో వీఆర్ దళిత్స్. మనం అణచివేయబడ్డాము. దేవుడు మనల్ని అణచివేయబడిన వారుగా ఉండుటకు దేవుడు ఇష్టపడడు. ఆయన మనలను ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని రాజ్యము రావాలంటే మన స్వరము లేవాలి. ఆ స్వరము ఈరోజు నెమ్మదిగా CSFతో ప్రారంభమైంది.
క్రిస్టియన్ సోషల్ ఫోరం CSFతో ప్రారంభమైంది. ఈ స్వరము రాబో దినములలో గర్జించు సింహపు స్వరము వలె ఉంటుందని నేను నమ్ముచు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతిమి, ఒకప్పుడు మనము కనికరించబడక ఇప్పుడు కనికరించబడితిమి. దేవునికి ఒక్కనికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో సీనియర్ అడ్వకేట్ ఏ ప్రభాకర్ రెడ్డి గారు, వారు దేవుని నమ్ముకొని మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, వారు వచ్చి మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముఖ్యంగా ఏంటంటే ఇందాక కాన్స్టిట్యూషన్ గురించి వచ్చింది. ఎర్లియర్ దెర్ వాజ్ నో సెక్యులర్ అనే వర్డ్ ప్రియాంబుల్లో లేదు మనకి, బట్ ఇట్ వాజ్ లేటర్ యాడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ త్రూ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. But accordingly, that was not taken into true spirit into the constitution. హిందువులకు మాత్రమే రిజర్వేషన్లను పెట్టారు. అది తదనుగుణంగా ఈ సెక్యులర్ స్టేట్ అనే అమెండ్మెంట్ చేసిన తర్వాత ఆ స్పిరిట్ని కాన్స్టిట్యూషన్లో తేవడం మర్చిపోవడం కాదు, ఇంటెన్షనల్గా అవాయిడ్ చేశారు. అది దాని గురించి కావాలంటే మనం ఏం చేయాలంటే మనం ప్రత్యేకంగా వెళ్ళాలి. నేను బీయింగ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. మై నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు దట్ ఎఫెక్ట్, బికాస్ ఇట్ నీడ్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ టు రిప్రజెంట్ ద సేమ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. స్టేట్ షెల్ నాట్ సపోర్ట్ ద రిలీజియన్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెక్యులర్. ఆ సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక రాజకీయ ప్రభుత్వాలు కానీ స్టేట్ కానీ ఒక మతాన్ని ప్రోత్సహించకూడదు. కానీ వాస్తవానికి చూస్తే ఏంటంటే హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్ అని పెట్టారు. దీనికి ఏంటంటే గతంలో మా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. బికాజ్ 1.5% అంటే ఇట్స్ ఎ మీగర్ ఇన్ ద ఐస్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు మన మీద దృష్టి పెట్టడానికి ఈ సంఖ్య సరిపోదు, కానీ అన్అఫిషియల్గా ఉన్నది చాలా ఉన్నది అంటున్నారు. మనం సంతోషించడానికి ఆ పర్సంటేజ్ సరిపోతుంది, కానీ ప్రభుత్వాన్ని లొంగదీయడానికి రిప్రజెంటేషన్కి మన పర్సంటేజ్ సరిపోదు. కానీ ఎప్పుడైతే ఈ దళిత్ క్రిస్టియన్స్ని రికగ్నైజ్ చేస్తారో అప్పుడు ఎవరికైతే ఈ రిజర్వేషన్ వస్తుందో అప్పుడు మనం ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేగలం. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు, కొన్ని అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బై ఫెయిత్ హీఈస్ ఎ క్రిస్టియన్, బట్ ఆన్ రికార్డ్ హీఈస్ నాట్ ఏ క్రిస్టియన్. కానీ అక్కడ ఆయన ద్వారా సువార్త కూడా ఆగిపోతూ ఉంది, ఆయన సువార్త చేయలేని పరిస్థితి. రెండవదిగా ఏంటంటే ఇప్పుడు మనందరం ఒక వయసు దాటిపోయాం, మనకి యువ సైనికులు రావాలి. యువ సైనికులు రావాలంటే సండే స్కూల్ రిఫార్మ్ చేయాలి. సండే స్కూల్లో ఎంతసేపు పాటలు డ్యాన్సులు నేర్పించడానికే సరిపోతున్నారు తప్పించి, బంగారు వాక్యాలు నేర్పించడానికే సరిపోతున్నారు తప్పించి ప్రపంచ స్థితిగతులను నేర్పించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మనం క్రైస్తవుడిగా ఉండి ఒక పౌరునిగా దేశంలో బాధ్యత వహించలేకపోతున్నామంటే మన సండే స్కూల్స్ చాలా వీక్గా ఉన్నాయి. దాన్ని రిఫార్మ్ చేయవలసిన బాధ్యత ఉంది. చిన్నపిల్లలు 10th క్లాస్ వాళ్ళు కూడా సండే స్కూల్ టీచరే, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా సండే స్కూల్ టీచరే. దే ఆర్ నాట్ వెల్ వర్స్డ్ విత్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద వరల్డ్ అఫైర్స్. వాళ్ళు మన అనుభవాలని మనం బోధించగలిగే స్థితిలో ఉన్నప్పుడే సండే స్కూల్ రిఫార్మ్ అవుతుంది. అప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. నేటి క్రైస్తవ పిల్లలు రేపటి క్రీస్తు సైనికులు అవ్వాలంటే వాళ్ళకి ధైర్యము ప్రబోధించాలి. ఏ విధంగా దేవుడు మనకి ధైర్యం ఇచ్చాడో అది సమాజంలోకి వెళ్ళగలగాలి. మనం ఉన్న స్థితిని మనం చెప్పుకోగలిగే స్థితిలోనికి రావాలి. ఒక్కొక్క ఫోరం దగ్గరికి వెళ్తే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎప్పుడైతే మనం ధైర్యంగా దేవుణ్ణి మనం మహింపరచగలుగుతామో మనం కూడా ఆశీర్వదించబడతాం. థ్యాంక్ యూ ఫర్ ద టైం. క్రీస్తు ప్రార్థన శుభాకాంక్షలు. ఇంత ఇన్పుట్స్ మనకి ఇచ్చారు, మనం విన్నాం. మనం వినిన తర్వాత మనం ఏం చేయాలా, మన దీని విషయంలో ఎలా మోటివేట్ అవ్వాలా, అసలు మన పరిస్థితి ఏంటి, మన ఎక్సడస్ ఒకవేళ నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే వర్సెస్ 7, 8, 9లో మనం చూస్తాం. దేవాది దేవుడే చెప్తాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు ఒక
కన్నీటిని నేను చూశాను కాబట్టి నువ్వు వెళ్ళాలి. ఏం చేయాలి? మళ్ళీ అక్కడి నుంచి రక్షించాలి. హీ క్రియేటెడ్ అ లీడర్, ఒక నాయకుడిని. ఎందుకంటే వాళ్ళు కన్నీరు, వాళ్ళొక వేదన, వాళ్ళొక నీడ్, వాళ్ళొక మనసులో ఉన్న ఒక నీడ్ వాళ్ళు దేవాది దేవుడు అర్థం చేసుకున్నాడు. ఈ దినాన్ని క్రైస్తవులుగా మనం ఎలాగున్నామంటే మన అంతా చూస్తున్నాం, మన పరిస్థితి, మన కమ్యూనిటీ ఎలాగుందో. బ్రదర్ ఇందాక అన్నారు 3 ముఖ్యమైన మాటలు ఇదనాన్ని మనం మరొకసారి నేర్చుకోవాలి. యూనిటీ, కమ్యూనిటీ, ఐడెంటిటీ. యూనిటీ అంటే ఐక్యత, కమ్యూనిటీ అంటే సమాజము, మరి ఐడెంటిటీ అంటే గుర్తింపు. మరి ఈ 3 విషయాలు మనకు రావాలి అంటే మరి మన ఐడెంటిటీకి ఒక డిగ్నిటీ రావాలంటే, డిగ్నిటీ అంటే మనని ఒక అవతల వ్యక్తి అర్థం చేసుకొని తను ఒక సరైన వ్యక్తి, నాతో ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడగలిగిన వ్యక్తి, తన ఒక పరిస్థితులు తన కష్టాలు చెప్పగలిగిన మనకు ఒక స్తోమత అర్హత ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్. మరి క్రిస్టియన్ సోషల్ ఫోరం మరి ఏమీ కాదు కానీ అటువంటి ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది. నేను కూడా చాలామంది లాగా ఒక స్పెక్యులేషన్స్తో 100 డౌట్స్తో ఈ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు సిటీలో YMCAలో నేను అక్కడ హాజరయ్యాను. అది విన్నాను. వన్ ఆఫ్ దోస్ పార్టీస్, ఇప్పుడు ఇండస్ట్రియల్ బెల్ట్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పార్టీస్ దట్ హూ కేమ్ లైక్ అ ఫ్యాషన్ అండ్ డిసపియర్డ్ లైక్ అ ఫ్యాషన్ అనుకున్నానే కానీ వెన్ ఐ రియలీ హర్డ్ బ్రదర్ పాల్ స్పీకింగ్ with all those things there on the PowerPoint presentation, అయ్యే బాబు ఇంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. అండ్ హౌ కెన్ వీ అఫోర్డ్ టు బి సో కాంప్లసెంట్ అంటే మాకైతే అయితే అవుతుంది, లేకపోతే ఇలా అవ్వకపోదు. చర్చెస్ కాలిపోతాయి, పాస్టర్స్ అత్యాచారాలు అయితే అయిపోతాయి, ఏముంది అంతే సంగతులు అన్నట్టుగా మన ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతే కాంప్లసెన్సీ ఈజ్ అ సిన్ అని బైబిల్ అంటది. కాంప్లసెన్సీ ఈజ్ అ సిన్ అంటే తెలిసి ఉండి కూడా ఒక పరిస్థితి దాని విషయంలో మనం ఏమీ చేయలేకపోవడము అదొక గొప్ప పాపము అన్న సంగతి మనం గుర్తించి అలాంటప్పుడు మన ఐడెంటిటీని మనం గుర్తించితే, మన ఐడెంటిటీ మనం డెవలప్ చేసుకుంటే మన కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మన కమ్యూనిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనం రికగ్నైజ్ అవుతాం. ఇది నా CSF ఫామ్ అని ఇట్స్ ఇన్ అ ప్రిలిమినరీ స్టేజ్. బ్రదర్ చాలా డీటెయిల్స్ చెప్పలేదు. మార్చ్లో దే పాండెడ్ అబౌట్ ఇట్, దే స్టార్టెడ్ ఇట్ అండ్ మే దే ఫ్లోటెడ్ ఇట్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ స్త్రీలది ఒక చాలా పెద్ద ఒక సమావేశం పెట్టారు రవీంద్ర భారతిలో. ఇండిపెండెంట్ చర్చెస్ మీరు రికగ్నైజ్ అవ్వకపోతే మేమంతా కూడా ఏమవ్వాలి? ఓన్లీ ఇఫ్ యూ రికగ్నైజ్ లూథరన్స్ అండ్ బాప్టిస్ట్ అండ్ పెంతికాస్టల్స్, వాట్ విల్ హ్యాపెన్ టు అస్ అంటే సడన్గా ఒక నాయకుడు ఇప్పుడు ఐఎమ్ రియలీ టెలింగ్ యూ, ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ నౌ ద వే మోదీ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్, మనకి ఒక రైట్ లీడర్ రాకపోతే గనక సడన్లీ ఇన్ ద పార్లమెంట్ దట్ నో కన్వర్షన్ బిల్ అనేది మరొకసారి పాస్ అయిందనుకోండి, దేర్ విల్ బి నో వాయిస్. దాన్ని ఆపడానికి ఎవరు కూడా ఉండడు. అండ్ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు అన్నమాట మనకి తెలుసు. పోర్ట్ఫోలియోస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారు, ఎంపీస్గా ఉన్నారు. చాలామంది ప్రామిసెస్ చేశారు బ్రదర్ పాల్కి కూడా, ఈ ఇష్యూస్ మేము ఏం చేస్తాం పార్లమెంట్లో రేజ్ చేస్తామని. కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు నోర్లు బంధించబడిపోయి, ఎందుకంటే వాళ్ళు అయిపోతారు, ఆ ప్లాట్ఫామ్స్కి వస్తారు, ఎమ్మెల్యేస్ ఎంపీస్గా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వస్తారు. కానీ ఏమవుతుందంటే దే ఆర్ ట్యూన్ టు ద మేనిఫెస్టోస్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్టీ, దే కెనాట్ సైడ్ లైన్ టు ద మేనిఫెస్టోస్ ఆఫ్ ద పార్టీ. లీడర్షిప్ లేదండి, సర్వెంట్ లీడర్షిప్ అన్న మాట మనం అంత వింటూ ఉంటాం. లీడర్స్ బైబిల్ హ్యాస్ షోన్ us that ఆ బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ లీడర్స్. ఒక చిన్న కమ్యూనిటీని తీసుకొని దాన్ని ప్రేమించి నోమాడ్స్గా అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పశువులు పోషించుకోవడానికి ఆ పచ్చిగడ్డలు ఉన్న లాంటి వాళ్ళని నేను ఒక దేశాన్ని చేస్తాను, నువ్వు నాటలేంది నీది, నీ రాజ్యం కాని నీది, నీ సమస్తం అందరూ కూడా నీ కింద ఉంటారని చెప్పి మనకి జెనసిస్ 1:28లోనే చెప్పాడు, హ్యావ్ డొమినియన్ అండ్ సబ్డ్యూ అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? మనల్ని పై చేయగా ఉండవలసిన వాళ్ళను మనకు ఒక్కసారి ఆలోచన కలిగితే మన ఇలా ఉండం, విల్ బి చేంజ్. ఆ మాటలు వినే నేను మారాను. చాలామంది నన్ను అంటారు, ఎందుకు మేడం మీరు అలాగే వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం అంటే, వీఆర్ నాట్ వేస్టింగ్ అవర్ టైం. ఒక్క రోజున మిరకల్ అయిపోదు, ఒక ఓవర్ నైట్న ఒక కార్యం జరిగిపోదు. ఈ రోజు నాటితే మనం అనుభవించడం, కానీ పిల్లలు కానీ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బే ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు. మన మదర్లాండ్ ఒక బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్ కూడా క్లీన్ అవుతుంది. మన బైబిల్ చాలండి. టిల్ వి హియర్ వి కెనాట్ బ్రేక్ అవర్ మైండ్ సెట్స్. మనలో ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. ఎటువంటి నోషన్స్ అంటే మనం కుణుకి తొలగము, ఆ నోషన్స్లో మా అలాగ నూతుల కప్పల్లా మనం ఉండిపోతాం అంతే
అన్నట్టుగా మనం ఉండిపోతే ట్రాన్స్ఫర్మేషన్ రాదు. మనం ఇలాంటి వింటేనే మనలో మన ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ కానీ మన మైండ్ సెట్స్ కానీ బ్రేక్ అయ్యి కొత్త విషయాలు మనం అకామిడేట్ చేసి మన కూడా మారి ఎంతమందిని స్పందించబడేలాగా చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. ఇది మనకు అవసరం, నీడ్ ఆఫ్ ద ఆర్. మరి మనం ఏడుస్తున్నామో లేదో తెలియదు కానీ చాలా కనబడుతుంది ఇన్ని విషయాలు. క్రిస్టియన్స్ షుడ్ బి సెన్సిటివ్ టు ద కో క్రిస్టియన్స్ కదా. మన పక్కన ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, నువ్వు ఎక్కడా, సహోదరు ఏబెల్ ఎక్కడా అంటే మై బ్రదర్స్ కీపర్ అన్నట్టుగా ఉన్నాం మనం. నాకెందుకు, నాకు అనవసరం, నేను బాగుంటే చాలు, నా సంఘం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అంటున్నాం. కాదండి, నా నోసి పాకస్గా కాదు, అనవసరంగా ఒకరు పనుల్లో మనం ముక్కు దోచడం కాదు, డర్టీ పాలిటిక్స్తో కాదు, కానీ క్షేమ సమాచారాలు కనుక్కోవడం అది ఎంత అవసరం. క్యారీ ఈచ్ అదర్స్ బర్డన్ అండ్ దేర్ బై డూ ద విల్ ఆఫ్ ద లార్డ్. అండ్ గలేషియన్స్ 6:2 is telling very very clearly. గలేషియన్స్ 6:2 చెప్తున్నది అదే. మన బైబిల్ అంతా ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద లాస్, నాట్ ఓన్లీ ఆఫ్ ఇండియా, ఆఫ్ ద హోల్ వరల్డ్. ఇదొక సత్యం మీకు తెలుసా? హోల్ వరల్డ్ ద బైబిల్ ఇస్ ద మదర్ ఆఫ్ లాస్. దీని నుంచే అందరూ ఎస్సెన్స్ డ్రా చేసేది, స్ట్రెంగ్త్ డిరైవ్ చేసేది. ఇదొక భక్తి ధర్మశాస్త్రమే కాదు, ఇట్ ఈస్ సచ్ సో టోటల్, సో కన్జ్యూమింగ్, సో పవర్ఫుల్. ఇది మనలో కూడా అవినీతితో కూడిన రాజ్యాన్ని పక్కనే నెట్టి నీతియుక్తమైన రాజ్యం రావాలి అంటే అది ఇంకెవరో దేవదూతలకు ఇవ్వలేదు, మనకే ఇచ్చాడు ప్రభు. మనం ముందుకు రావాలి. అయితే మనం బైబిల్ పట్టుకొని మనం రాజకీయాలకు వెళ్ళిపోవాలా అంటే వై నాట్? యుఎస్లోని ఎంతమంది పాస్టర్స్, రెవరెన్స్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ పీపుల్ దేర్. జార్జ్ ఫెర్నాండెస్ గారు ముందు ఎవరండి? హూ వాజ్ జార్జ్ ఫెర్నాండెస్? హీ వాజ్ అ పాస్టర్. మరి ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? రాజకీయాల్లో క్యాబినెట్ మినిస్టర్ అయినా. మన సుభాత్ రాజు గారు విని స్పందించి ఆయన కూడా ఇలాగే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటే రెవరెండ్ డాక్టర్ సుభాత్ రాజు ఎమ్మెల్యే అని పెట్టుకుంటానని చెప్పాడు ఆయన. అక్కడ అందరూ తప్పట్లో కొట్టి ఓహో ఎంత ఇదైపోయారు. మన ఉనికిని మనం తెలుసుకోవాలా. వీఆర్ బోర్న్ లీడర్స్, వీఆర్ సపోజ్ టు లీడ్ పీపుల్. కాబట్టి మన విని మనలో ఉండిపోవడం కాదు, మన క్రిస్టియన్ కమ్యూనిటీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి. వెంటనే ఒక పార్టీ వచ్చేది, ఆ పార్టీ వెంటనే పోల్స్ స్వీప్ చేసేది ఇంపాసిబుల్. కానీ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. ఎందుకు మనం మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ వెనకాతలే ఉందాం అనుకుంటున్నాం? అని మనం ముంచేస్తున్నారు కదా. దే యూజ్డ్ us, దే మిస్యూజ్డ్ us, దే అబ్యూజ్డ్ us అట. ఏంటండి క్రిస్టియన్స్ ఏం చేశారట? దే యూజ్డ్ us, దే మిస్యూజ్డ్ us, దే అబ్యూజ్డ్ us. ఇంకా పడుతుంటామా మనం ఇది? ఎంతకాలం బానిసత్వం. క్రై అంటు ద లార్డ్, మోషన్ లేవనెత్తాడు. మనకు అవసరత, నీడ్ మనలోకి రావాలి. నీడ్ వచ్చిన తర్వాత ఒక ప్యాషన్ వస్తుంది, అగ్ని మంటలు ఉద్రేకంతో కూడిన ప్యాషన్ వస్తుంది. మూడోది పక్కనే వస్తుంది అంటే అప్పుడు మనం ఏదో చెయ్యాలి అని ఉండాలి. అయితే మనకు ఒక విజన్ ఉండాలా, ఒక దర్శనం మనం కలిగి ఉండాలా, లేకపోతే ఒక దర్శనం కలిగిన వ్యక్తి వెనకట్ల మనం ఉండాలా. తప్పు లేనే లేదు. ఆయన ఏది మనని ఎప్పుడే ఒక పొలిటికల్ పార్టీలు వచ్చేసి మీరు ఉన్నది అంతా ఊడబిక్కేసుకొని నా ఎంట వచ్చేయండి అని అంటలేదు. మనం ముందు లెట్ us become a very strong community. ఈ దినాన్ని మీరు విన్నారు, ఈ విషయంలో మీరు ఇంకా ఆలోచించండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. గాడ్ ఓన్లీ విల్ రివీల్ వాట్ ఈస్ ఆ సిచ్యువేషన్ రైట్ నౌ. ఇంకొంతకాలం పోయిన తర్వాత బ్రదర్ అన్నట్టుగా అఫీషియల్ రికార్డ్స్లో మనం ఎంతమంది ఉన్నామండి? 2.something ఉన్నాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ అ రాంగ్ ఫిగర్. యాక్చువల్లీ వీఆర్ మోర్ దెన్ 11% యాక్చువల్లీ. అంతా కూడా ఇంకా కొంతకాలం పోతే మన ఐడెంటిటీ ఉండదు. క్రైస్తవులు డైనోసార్స్ లాగా అన్నిట్లాగా మనం ఏమైపోతాం? ఎక్స్టింక్ట్ అయిపోతాం. ఏం మిగలం మనం. ఇట్స్ హై టైం మనం కూడా ఉన్నాము అని కొంచెం పైకి లేస్తే. ఒక పార్టీ పైకి వస్తుంది అంటే అవతల వ్యక్తి నెగటివ్ స్పందన కానీ పాజిటివ్ స్పందన కానీ ఎప్పుడైతే స్పందించబడతాదో అప్పుడు గుర్తింపు వస్తున్నట్లు లెక్క. మనం రికగ్నైజ్ చేస్తే కదా మన మాట వినేది. ఫలానా వ్యక్తి మాట్లాడగలంటేనే కదా అప్పుడు పిలుస్తారు క్రైస్తవులుగా మనకి నెగోషియేట్ చేయడానికి. లేకపోతే క్రైస్తవులు మనం వెళ్ళి మనం ఒకరితో మాట్లాడగలమా? మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి మీరు ఆలోచించి ఈ రకంగా అంతా చేయండి అండ్ మెంబర్స్ అవ్వండి. లెట్ us ఆల్సో సపోర్ట్ బ్రదర్ పాల్ ఇన్ దిస్ ఎండివర్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ నోబుల్ ఎండివర్ హీ ఈస్ డూయింగ్. అది ఒక్క వ్యక్తితో కూడా జరగదు unless we are all in it. And may God motivate us, initiate us, propel us, fill us with His might to do greater things. God bless you. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు. మీ అందరికీ వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
సిఎస్ఎఫ్ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నేను వ్యతిరేకిని కాను అని చెప్పడానికి ఈ సభకు వచ్చాను. యాక్చువల్లీ నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఏఐసిసి, స్టేట్ కన్వీనర్గా ఓఎం ఇండియాకి ఉన్నాను. అలాగే నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఫర్ ఏఐసిసి, ఇంటర్నేషనల్ మెంబర్ ఫర్ ది హ్యూమన్ రైట్స్ నేను ఉన్నప్పటికీ, ఇవన్నీ మీరు మాట్లాడిన మాటలు వినినప్పటికీ మనకి ఇక్కడ చక్కని మాట రాశారండి, డిఫైన్, డిసైడ్, డిమాండ్. సో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో అది కానీ మీరు చెప్పగలిగితే ఈ సభ సక్సెస్ అయిందని నమ్ముతాను. ఇంకా మన రాజకీయంగా క్రిస్టియన్ ఫోరం తరపున ఎవరిని నిలబెడతామో వారిని ఎన్నుకోవడానికి కూడా క్యాష్ సర్టిఫికేట్ అవసరం లేదు. మరి దేనికండి అది? చెత్త గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే దాని కొరకు సర్టిఫికేటు అది మనకి దేవుడు ప్రార్థన చేసుకుంటే మనకి ఇస్తారు. మనం ఎలాగ అలవాటు అయిపోయింటే ఇందాక రవిబాబు గారు చెప్పారు, మనం ఎలాగంటే ఏమి ఇస్తారు అనే దానికి మారండి, మనం ఏమి ఇచ్చి బలపడుతుందామని చెప్పి మారండి, ఇవన్నీ సక్సెస్ అవుతాయి అని చెప్పి నేను మనవి చేస్తాను. చాలాసార్లు అడుగుతారు, మనమేమో మనం పార్టిసిపేట్ చేయము, మనం బలపరచము, మనము అంచేత ఒకప్పుడు రోజులు సభకు తీసుకురండి జనాన్ని ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల మీద డబ్బులు ఇచ్చి, పొట్లాలు ఇచ్చి, ఓట్లు కేసులు తీసి, ఆ స్థితి మార్చిపోయింది. దేవుడు ఆ స్థితి నుంచి మిమ్మల్ని మంచి స్థితికి తీసుకొచ్చారు. అందుచేత అందరూ కూడా ఇచ్చి బలపరిచి చేయండి. మీరు చాలా చేస్తుంటారు, మనుషులు వాళ్ళు వెనక ఉన్నవి ఏమిటి అవన్నీ ఆలోచించకుండా ద సిస్టమ్ అండ్ ద ఎయిమ్ మనకు ముఖ్యము, దాన్ని బలపరచండి, మీరు అందరూ చేయండి. రాజశేఖర్ గారు. నా పేరండి వై రాజశేఖర్ రెడ్డి. యేసు ప్రభు తన బోధ ప్రారంభించినప్పుడు మతం గురించి ప్రారంభించలేదండి. రిపెంట్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. రిపెంట్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. దేవుని రాజ్యం సమీపించింది అని చెప్పాడు. రీపెంట్ అనేది అది తెలుగు తర్జుమా చేసినప్పుడు కొద్దిగా తప్పుగా వచ్చిందండి. పెంట్ అనే పదానికి అర్థము ఉన్నతమైనది, ఎత్తైనది. స్థలము కావచ్చు, ఆలోచన కావచ్చు, ఊహ కావచ్చు, తలంపు కావచ్చు. రీపెంట్ అంటే మనము ఉన్న ఒరిజినల్ స్థలానికి, ఆ స్టేటస్కి, ఆ పొజిషన్కి రావడం. దేవుడు మనం స్థాపించి మనం సృష్టించిన తర్వాత ఈ భూలోకాన్ని ఏలమని చెప్పాడు. అది మనం పొరపాటు చేసి మన పూర్వులు ఆదాము అవ్వ అధికారాన్ని సైతానికి గొప్పచెప్పాడు. యేసుప్రభు వచ్చి నేను వచ్చాను కాబట్టి ఆ రాజ్యాన్ని తీసుకొచ్చాను, తిరిగి ఆ అధికారాన్ని మీరు పొందమని చెప్పాడు. మతం కాదండి. అలానే బైబిల్ క్రైస్తవుల్ని అంబాసిడర్స్గా చెప్తుంది. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క రాయబారులం, సమాధానం యొక్క రాయబారులం. వీఆర్ అంబాసిడర్ ఆఫ్ గాస్పెల్. అంటే రాయబారి అంటే ఒక ప్రభుత్వం, గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్. అతను ఎక్కడుంటాడంటే ఇంకో దేశంలో ఉంటాడు, కానీ ఆ దేశం యొక్క జెండాను ఎగరవేస్తుంటాడు. ఆ దేశం యొక్క సంస్కృతి, కల్చర్ అన్నీ పరిపాలిస్తూ ఉంటాడు. అలానే చూస్తే మనం పరలోకానికి వారసత్వం. మన ఎక్కడ వారసత్వం? పరలోక యొక్క పౌరులం. కానీ ఉండేది ఎక్కడ? భూలోకంలో. అంటే ఏంటి? మన మెయిన్ ఉద్దేశం ఏంటి? పరలోకం యొక్క కల్చర్ ఈ భూలోకం అంతా మనం విస్తరింపచేయాలి. అది చేయాలంటే మనకి అధికారం కావాలి. మనకున్న ప్రతి సమస్యకు పరిష్కారం, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ దిస్ ఓన్లీ వన్ కీ దట్ కెన్ సాల్వ్, అండ్ దట్ ఈస్ ద పొలిటికల్ పవర్. ఆ శక్తి, ఆ అధికారం రావాలంటే మనం ఈ రాజకీయంగా మనం ముందడుగు వేసి అక్కడ మన స్థలాన్ని స్థాపించబడి మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వెలుగుకి చీకటికి పొత్తు లేదు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు, యేసుప్రభుకి బిలియాలకు పొత్తు లేదు, సాంగత్యం లేదు. అందుకనే మనం ఒక ప్లాట్ఫామ్ ఇది ఉంది, ఇది వేదిక. అందరం కలిగి ఒకరొక్కరము ఒక డినామినేషన్, ఒక ఇండిపెండెంట్ చర్చ్గా ఉంటే మనం చాలా బలహీనంగా ఉంటాం. మెయిన్ ఉద్దేశం ఆఫ్ సిఎస్ఎఫ్ ఇస్ యూనిటీ. Purpose is to have the political power. May God bless you. Thank you.
ఇక్కడికి రానంతసేపు చాలా మందిలో ఇది అవసరమా అనుకున్నారు, కానీ ఇది అవసరమని మీకు తెలిసింది. I would like to explain a few things. That's about politics. రాజకీయం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాసేవ. ఇట్స్ నథింగ్ బట్ ప్రజాసేవ చేయడమే రాజకీయం. ప్రజాసేవ చేసిన వారిని తప్పనిసరిగా ప్రజలు నాయకులుగా చేస్తారు. చాలామంది అనుకునే మాటలు ఏమిటంటే క్రైస్తవులకు అవసరమా, ఇది ఉంటేనే జరుగుతుందా, ఈ అధికారాలు అవసరమా అనే ప్రశ్నలు చాలా వస్తాయి. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్ చెప్తాది. ఒక విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళాలంటే, లేక మనమే ప్రభుత్వమై మన కార్యాలను మనము చేసుకోవాలంటే మనకు తగిన సామర్థ్యత, మనకు తగిన బలము ఉన్నది అనేది ఈ కార్యక్రమం ద్వారా మీకు రుజువు చేయబడ్డాది. మనకు ఉన్నది లేదు అనుకుంటున్నారు క్రైస్తవులు. మనకు మనమే కించపరుచుకుంటున్నాం. మేమెందుకండి, మాకేమిటండి, మాకు వద్దండి, మాకు చేతనవ్వదండి. బైబిల్స్ను చదువుతారు, కనీసం న్యూస్ పేపర్ని చదవని పాస్టర్స్ అనేక మంది ఉన్నారు. అది ఒక పాపం. కనీసం వార్తాపత్రికను చదవడం కూడా పాపముగా భావించేవారు. వారి సంఘాలు పడగొడితే అప్పుడు పరిగెట్టుకొస్తున్నారు. వారికి ఒక సర్టిఫికేట్ కావాల్సి వస్తే పరిగెట్టుకొస్తారు. వారికి ఒక అవసరత కావాల్సి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి అప్పుడు వచ్చేవారు అనేక మంది ఉన్నారు. అధికారం మన చేతుల్లో ఉంటే, మనమే ఒక ప్రతినిధిని పంపించగలిగితే, మనలో నుండి ఆ వ్యక్తి ముందుకు వెళ్ళగలిగితే ఎందుకు చేసుకోలేం? మనలో నాకు తెలిసి అనేక మంది క్రైస్తవ నాయకులు ప్రజలకు కావలసినవి అందించడానికి వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు. పాల్ దేవప్రేమ్ గారు ఒక ఆలోచన విత్ ఎ గ్రేట్ విజన్, ఆయన అడుగు పెట్టిన ఈ యొక్క అడుగులను మనము స్థిరపరుద్దాం. వారికి కావలసిన బలాన్ని మనం అందిద్దాం. వారి వెనకాల మేము ఉన్నాము అని నిలవబడదాం. ఎందుకు అంటే క్రైస్తవ్యము నిలవబడాలి. రాబోయే రోజుల్లో అణచివేయబడబోతున్నది. రాబోయే రోజుల్లో క్రైస్తవ్యము లేకుండా చేయాలని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీటింగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఏమైందో తెలుసా? ఇండైరెక్ట్గా వారు గవర్నమెంట్ వారి ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టారు. ఎక్కడ ఖాళీ ప్లేసులున్నా క్రైస్తవులు దానిని మీటింగ్స్కి వాడుతున్నారు కాబట్టి ప్రతి ఖాళీ ప్లేస్ని పార్క్గా కన్వర్ట్ చేసేయండి. అయిపోయాయి ఆల్రెడీ, కొన్ని పార్క్స్ అయిపోయాయి, ప్లేసెస్ లేవు. రోడ్డును పడ్డాం, రోడ్ల మీద పెట్టుకుంటున్నారు, మేడ్ల మీద పెట్టుకుంటున్నారు మీటింగ్స్. మనకు కనీసం పౌరుషము లేదా? కనీసం ఒక కమ్యూనిటీ హాల్ సంపాదించుకోలేని సత్తా లేదా మనకు? ఎందుకు లేదండి? ఎవరి దారిని వారు, మా సంఘం బాగుంటే చాలు, నా సంఘం బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు అనుకుంటున్నారు. కానీ ఒక్కరు కూడా ప్రజాసేవ కొరకు రావటం లేదు. గాంధీ గారు ప్రజాసేవ చేసే నాయకుడయ్యాడు. ఈరోజు ఒక పార్టీ పెట్టి ప్రజల కోసం మేమున్నాం, మీ సమస్యలు మావి, మేము మా వెనకాల రండి, మీకు మేము పరిపాలించే అవకాశం ఇస్తాం, మీ ప్రాంతంలో మీరు ఉండండి అని చెప్పిన ఈ యొక్క సిఎస్ఎఫ్ రాబోయే రోజుల్లో అత్యున్నతమైన శిఖరాల్లోనికి వెళ్ళబోతుంది. హల్లెలూయా. ఈ పార్టీ విషయంలో మీరు ప్రార్థన చేయండి, సంఘాల్లో ప్రకటించండి. లాయర్ గారు ఇందాలో మంచి మాట చెప్పారు. సండే స్కూల్ స్థాయి నుంచే ఇది రావాలని. అసలు నీతి కథలు అనేవి కానీ ఒక మోరల్ ఎథిక్స్ నేర్పించే కనీసపు లేదు. సంఘాల్లో కూడా ఎంతసేపు 4 గోడల మధ్య ఏదో ప్రార్థనే. కానీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం డైరెక్ట్గా. ఒక ఆయన నాకు ఒక క్వశ్చన్ వేశాడు. మీరు శాంతి శాంతి అంటారు క్రైస్తవులు, మీ దేవుడు ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని చంపించాడో లెక్క మీరు చెప్పగలరా మీ బైబిల్లో? ఏరులే పారిందండి క్రైస్తవుల వలన. ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్. సమాధానం ఉందా మీ దగ్గర? మీరు అనేక సందర్భాల్లో శాంతి కాముకులమని చెప్తారు కదా. మీ దేవుడే ఇశ్రాయేలీలైన ఒక తెగను పైకి లేపి ఎన్ని దేశాలను పాడు చేసాడో మీకు తెలుసా? మీరు లెక్క చెప్పగలరని నా ముందు సుమారు 52 ప్రశ్నలతో ఒక దినాన ఒక పత్రం నా ముందుకు వచ్చింది. అమేజింగ్, చాలా అద్భుతం అనుకున్నాను. నేను ఆయనకి చివరిలో ఒక మాట రాశాను, అన్నిటికీ వీటన్నిటి సమాధానం నీకు బైబిల్లో ఉంది, బైబిల్ చదువుకొని చెప్పాను. తప్పనిసరిగా బైబిల్లోనే ఉన్నది. వాడు ఇన్ని ప్రశ్నలు వెతికాడంటే అన్నిటికీ సమాధానం ఉన్నది. ఈరోజు ఈ సిఎస్ఎఫ్ కావచ్చు, దేవుని యొక్క సేవ చేయడానికి మనమందరం ఒక ఉద్రేకముతో, ఒక పౌరుషముతో కథం తొక్కుదాం. దేవుని రాజ్య వ్యాప్తి మన చేతుల్లో ఉంది.
మీ చేతి మీరు పర్మిషన్ మీరు ఇంటి దగ్గర మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. సంఘంలో బయట మైక్ పెట్టాలంటే పర్మిషన్ తెచ్చుకో. హౌ షేమ్ ఇట్ ఈస్. సంఘంలో ఆరాధన చేసుకోవడానికి భయం. మన గురించి అడిగే నాదుడు లేడు, మనము చెప్తే వినేవాడు లేరు. ఈ దినాన్ని మేము ఉన్నాం, మేము వింటాం, మీకోసం సిద్ధంగా ఉన్నాం, మీ సంఘాలు క్షేమంగా ఉండాలి, మీకు అధికారం మేము ఇస్తామనే ఈ CSF రాబోయే రోజుల్లో అనేకమైన కుటుంబాలకు, రాష్ట్రాలకు ఇది వ్యాపించి ఆశీర్వాదముగా మారాలని, దేవుడు దీనిని ఆశీర్వదించాలని దైవజనుడిగా నేను కోరుతూ మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మా ప్రాంతానికి వచ్చి మరి కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన పాల్ దేవప్రియం గారికి, మరి బ్రదర్ రాజా గారికి, వేదిక మీద ఉన్న తదితర పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. You don't know the power of a pastor. He can change the destiny of a person. ఒక మారు మనసు పొంది ఒక మర్డరర్ని మంచి వ్యక్తిని చేసే కెపాసిటీ ఒక పాస్టర్ గారికి ఉన్నప్పుడు, can't we create this awareness and send one person into assembly? దయ్యాలను నిలబడతారు, మీరు అనారోగ్యం అంతా పొడగొడతారు, అన్నీ చేస్తారు. అసెంబ్లీకి ఒక కొంతమందిని పంపించండి, ప్రార్థన చేయండి, వన్ సిట్టింగ్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను భీమిలి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ నుంచి AICC జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అనాది కాలం నుంచి క్రైస్తవులు పడినటువంటి అనేక శ్రమలు ఈ రోజు నుంచి ఈ పొలిటికల్ ఫార్మ్ అనేది రిజిస్టర్ చేయడం కూడా చాలా సంతోషకరమైంది. మరి క్రైస్తవులందరికీ ఇది ఎంతగానో ఉపయోగకరమైంది. ఎందుకంటే ఈరోజు పొలిటికల్ ఫామ్ లేకపోవడం వల్ల అనేక మంది క్రైస్తవులు ఈరోజు ఏ ఒక్క పనిని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే తప్ప మన కోసం ఆలోచించే పరిస్థితి ఎవరికీ లేదు. కనుక ఈ పరిస్థితిలో మరి నిజంగా పాల్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీని వారు స్థాపించినందుకు గాను వారికి మా యొక్క సహకారాలు ఉంటాయి. నేను వారికి తెలియచేసే ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు పట్టణ ప్రాంతాల్లోని మరి అనేక ప్రాంతాల్లో మీరు పెట్టిన మీటింగులు నియోజకవర్గ ప్రాంతాల్లోని అలాగనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెచ్చినట్లయితే ఒక్కొక్క గ్రామీణ ప్రాంతంలోని సుమారు నా మండలం నుంచే 1000 మంది క్రైస్తవులు ఉన్నారు. అది ప్రతి ఒక్కరికి అసలు పొలిటికల్ ఫామ్ అంటే తెలియదు. క్రైస్తవులు ఏ విధంగా నడుచుకోవాలో కూడా, మనం ఏ విధంగా బలపడాలో కూడా తెలియదు. దయచేసి మీలాంటి వాళ్ళు మాకు వచ్చినట్లయితే తప్పకుండా మనల్ని బలపరుచుకుంటూ గ్రామీణ ప్రాంతం నుంచే ఈ పొలిటికల్ యొక్క ప్రారంభం చేస్తే బాగుంటుందని, అలాగే రాబోతున్న ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా మీరు కానీ అవకాశాలు ఇచ్చినట్లయితే అందులో కూడా మేము మరి ఈ CSF నుంచి పోటీ చేయడానికి కూడా బాగుంటుందని మీకు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు రామ్ కుమార్, నేను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాను ట్రేడ్ యూనియన్ లీడర్గా. అయితే ముఖ్యంగా నేను ఈ సమయంలో క్రిస్టియన్ సోషల్ ఫామ్ స్థాపించిన దైవజనులు దేవప్రియం అయ్య గారికి మరి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేటి క్రైస్తవులు ఎవరో ఒక గొడుగు కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దానికి ఇప్పుడు మనం మార్పు చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మార్పుకు అనుగుణంగా ఈరోజు ఈ క్రిస్టియన్ సోషల్ ఫార్మ్ అయితే ఏదైతే ఏర్పడిందో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తన వంతు బాధ్యతగా మరి దీనిలో చేరి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థని మరి బలపరిచే విధంగా మరి కార్యక్రమాలు జరిగించాలని కూడా నేనైతే ముఖ్యంగా భావిస్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో ఆ నాయకుల కింద పనిచేయడం మానేసి వారికి మనం ఒక బలమైన శక్తిగా వారికి కనపడేటట్టు మనం చూపించగలిగితే కానీ ఈ పరిస్థితులు మారని చెప్పేసి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అది ఎప్పుడో కాదు, ఈ క్షణం నుంచే ప్రారంభించాలని చెప్పి నేనైతే భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా ప్రియులు పాల్ దేవప్రియం గారిని మీరు ఎన్నుకొని ఇంత అమూల్యమైన సేవ తెలుగు ప్రజల మధ్యలో తండ్రి మీరు ఆయన చేయడానికి గొప్ప ప్రోత్సాహం ఇచ్చి తను లేవనెత్తి చూస్తాం. ముఖ్యంగా ఆరాధన ఛానల్ ద్వారా తండ్రి ఈ క్రైస్తవ లోకానికి ప్రభా మా తండ్రి ప్రపంచానికి ఎంతో సువార్త అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రభా మీకు స్తోత్రం అయినా ఈ యొక్క క్రైస్తవులకు అండగా ఒక ప్రభా రాజకీయ నాయనానికి స్తోత్రం వేదిక ఉండాలి కనుక నువ్వు వారిని ఏర్పాటు చేసుకొని తండ్రి ఈ యొక్క వేదికను కూడా ప్రభా మరి తండ్రి అనేక మంది ఏర్పాటు చేయగా వారిని నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు ఇక్కడ చేరిన మేమందరం కూడా ప్రభా మీకు స్తోత్రం తండ్రి, నీవు అప్పగించిన పనిని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. దేవానికి స్తోత్రం అయినా ఒక మంచి గుర్తింపు
నాయన ఈ సిఎస్ఎఫ్ మీరు ఇస్తున్నారు. దేశంలో రాజకీయంగా గొప్ప మా తండ్రి ప్రభావాన్ని చూపేటువంటి వేదికగా ఈ వేదికను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన గొప్ప గొప్ప నాయకులను తండ్రి నీకు స్తోత్రం మీరు లేవనెత్తండి తండ్రి. ప్రభా మీకు స్తోత్రం అయినా క్రైస్తవులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ప్రభుత్వం తరఫున తీసుకురావడమే కాకుండా ఒక అధికారంలో ప్రభానికి స్తోత్రం అయినా దేశాన్ని నిలబెట్టాలి ప్రభా. క్రైస్తవ ప్రపంచంలో ప్రభా క్రైస్తవ దేశంగానైనా ఈ దేశాన్ని నిలబెట్టడానికి కావాల్సిన అద్భుతమైన కార్యము ప్రభా ఈ వేదిక ద్వారా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఏర్పాటు చేసినటువంటి నాయకులందరినీ దీవించారు ప్రభా. ఇది ఇంకా గత ప్రభా జరిగినటువంటి కాలంలో ఎలాగైతే ఈ కార్యాలు ముందుకు నడిపిస్తున్నారో ఇక రాబోయేటువంటి 6 నెలల్లో ఆయన ఇంకా చేయవలసింది ఎంతో ఉంది కాబట్టి అదంతా చేయడానికి మీ మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మూయబడిన ద్వారాలన్నీ కూడా తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం. అద్భుతంగా క్రైస్తవ ప్రజానికం అంతా కూడా ప్రభా ఒక ఎంపీ ప్రభా ఎమ్మెల్యేలు మాకు కావాలి అని చెప్పి వారు పోరాడి తండ్రి తెచ్చుకోగలిగేటువంటి గొప్ప కార్యం ఇక్కడ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు ప్రభా. నీవు లేకుండా ఏ కార్యం కూడా ప్రారంభించబడదు నాయన. దేవానికి స్తోత్రం. మీరు పెట్టిన భారం బట్టే ఏ సేవ అయినా కూడా ఇక్కడ జరుగుతూ ఉందని నేను భయపరుస్తూ ఉన్నాను ప్రభా. కాబట్టి ఈ సమయం అందు ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కొక్కరిలో కూడా ఈ కార్యంలో మీరున్నారని మీ కార్యం జరుగుతుందని ప్రభా మీకు స్తోత్రం. మీ రాజ్యం ఓ ప్రభా మా దేశం అంతా కూడా వ్యాపించడానికి ఇదొక వేదికగా నువ్వు గొప్ప కార్యం చేయబోతున్నావని నమ్మి ముందుకు సాగడానికి కూడా కార్యం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడేసిన మనందరికీ మరి ఏర్పాటు చేయబడినటువంటి సిఎస్ఎఫ్కి సదాకాలం దేవుడు తోడేండి అత్యున్నతమైన స్థానములో ఉంచునుగాక. ఆమేన్. మనదేలే విజయం మనదేలే ఓ దినం ఉందిలే విశ్వాసం నిండుగా హృదయంలో విజయం మనదేలే ఓ దినం होंगे कामयाब होंगे कामयाब होंगे कामयाब एक दिन హృదయంలో వేదనలుండవులే ఓ దినం విజయం మనదే నిజమౌలే స్వప్నం నిజమౌలే స్వప్నం నిజమౌలే ఓ దినం ఉందిలే విశ్వాసం నిండుగా
హృదయంలో స్వప్నం నిజమవులే ఓ దినం. ధ్వజమై నిలిచెదము, ధ్వజమై నిలిచెదము, ధ్వజమై నిలిచెదము, ధ్వజమై నిలిచెదము ఓ దినం. ఉందిల విశ్వాసం నిండుగా హృదయములో ధ్వజమై నిలిచెదము ఓ దినం. విజయం మనదేలే, విజయం మనదేలే, విజయం మనదేలే. ఐక్యతైతే నాకు లాభం, సత్యతైతే క్షేమం. యేసులోనే నాకు సాధ్యం, యేసుతోనే ధన్యం. పాపినైనా నందిలా మార్చి వాకు చేసేగా, రక్షణించి ప్రేమగా తీర్చిదిద్దే మనిషిగా. ఐక్యతైతే నాకు లాభం, సత్యతైతే క్షేమం. యేసులోనే నాకు సాధ్యం, యేసుతోనే ధన్యం. సిల్వపైన ప్రాణము త్యాగమిచ్చి యేసుడు ఇంత గొప్ప ప్రేమకు ఐక్యమౌతా యేసులో. యేసులోనే నాకు సాధ్యం, యేసుతోనే ధన్యం. పాపినైనా నందిలా మార్చి వాకు చేసే